లీలావతికి కూడా ప్రతిరోజు విష్ణు పురాణమునైతే మరి చెప్పిండు. లీలావతికి కూడా ప్రతిరోజు విష్ణు పురాణమైతే మరి చెప్పిండు. ఒకనాడు లీలావతి కథ వినుకుంటా నిద్రపోయినాది. లీలావతి ఒకనాడు లీలావతి కథ వినుకుంటా నిద్రపోయినాది. లీలావతి కడుపులో ఉన్న చిన్ని బాలుడైతే విష్ణు పురాణము ఇంటనే ఉన్నాడు. తల్లి అంతుకు కొడుకు అని అంటుండు. తల్లి అంతుకు కొడుకు అని అంటుండు. తల్లి అంతుకు కొడుకు అని అంటుండు. కడుపులో ఉన్న చిన్ని బాలుడైతే విష్ణు పురాణము ఇంటనే ఉన్నాడు. తల్లి అంతుకు కొడుకు అని అంటుండు. తల్లి అంతుకు కొడుకు అని అంటుండు. తల్లి అంతుకు కొడుకు అని అంటుండు. కడుపులోనే బాలుడు నారాయణ మంత్రమే నేర్చినాడు. ఆ బాలుడు కడుపులోనే బాలుడు నారాయణ మంత్రమే నేర్చినాడు. ఆ బాలుడు మహావిష్ణు మహిమలన్నీ ఆ బాలుడు కడుపులోనే విన్నాడు. ఆ బాలుడు మహావిష్ణు మహిమలన్నీ ఆ బాలుడు కడుపులోనే విన్నాడు. ఆ బాలుడు అట్లా కూడా కొన్ని రోజులు గడవబట్టే లీలావతికి కూడా నవమాసములు నిండే పండంటి బిడ్డకు జన్మనిచ్చినాది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినాది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినాది. అట్లా కూడా కొన్ని రోజులు గడవబట్టే లీలావతికి కూడా నవమాసములు నిండే పండంటి బిడ్డకు జన్మనిచ్చినాది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినాది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినాది. మెరిసేటి మేఘములే ఆ బాలుడు మెరుస్తానే ఉన్నాడమ్మో. ఆ బాలుడు మెరిసేటి మేఘములే ఆ బాలుడు మెరుస్తానే ఉన్నాడమ్మో. ఆ బలబలే పొడిసేటి పొద్దువోలే ఆ బాలుడు వెలుగుతా ఉన్నాడమ్మో. ఆ బాలుడు పొడిసేటి పొద్దువోలే ఆ బాలుడు వెలుగుతా ఉన్నాడమ్మో. ఆ బాలుడు ఎప్పుడు చూడు నారద మహాముని చిన్నారి బాలునికి శ్రీహరి మంత్రము నరము నరములోన నింపుతున్నాడు ముని. నరము నరములోన నింపుతున్నాడు ముని. నరము నరములోన నింపుతున్నాడు ముని. ఎప్పుడు చూడు నారద మహాముని చిన్నారి బాలునికి శ్రీహరి మంత్రము నరము నరములోన నింపుతున్నాడు ముని. నరము నరములోన నింపుతున్నాడు ముని. నరము నరములోన నింపుతున్నాడు ముని. నారాయణాయ అంటూ ఆ బాలుడు స్మరించుచున్నాడు హరి మంత్రము. నారాయణాయ అంటూ ఆ బాలుడు స్మరించుచున్నాడు హరి మంత్రము. నరము నరము లోపట నరహరి మంత్రమే నింపినాడు ఆ నారదుడు. నరము నరము లోపట నరహరి మంత్రమే నింపినాడు ఆ నారదుడు. లీలావతి కథ అక్కడ ఉండంగా హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి ఒంటి కాలు మీద తపస్సు చేస్తా ఉండే. ఒంటి కాలు మీద తపస్సు చేస్తా ఉండే. ఒంటి కాలు మీద తపస్సు చేస్తా ఉండే. లీలావతి కథ అక్కడ ఉండంగా హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి ఒంటి కాలు మీద తపస్సు చేస్తా ఉండే. ఒంటి కాలు మీద తపస్సు చేస్తా ఉండే. ఒంటి కాలు మీద తపస్సు చేస్తా ఉండే. పాముల పుట్టాలన్నీ ఆ కష్టపుని చుట్టూ వెరుగుతున్నాయి ఆ అడవిలో. ఆది విష్ణుదేవుడే నరసింహుడు యాదగిరిలో వెలిసెను నరసింహుడు. తల వెంట్రుకలు గడ్డము భూమికి తాకుతున్నదమ్మో ఆ కశ్యపుని. ధర్మపురిలో వెలిసెను నరసింహుడు. ధర్మాన్ని రక్షించెను నరసింహుడు. ఆ బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని తపస్సు మెచ్చినాడు. ప్రత్యక్షమయ్యిండు కశ్యపుని ముందు నిలుచుండే ఆ బ్రహ్మ. కశ్యపుని ముందు నిల్చుండే ఆ బ్రహ్మ. కశ్యపుని ముందు నిల్చుండే ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని తపస్సు మెచ్చినాడు. ప్రత్యక్షమైనాడు కశ్యపుని ముందు నిలుచుండే ఆ బ్రహ్మ. కశ్యపుని ముందు నిల్చుండే ఆ బ్రహ్మ. కశ్యపుని ముందు నిల్చుండే ఆ బ్రహ్మ. బ్రహ్మదేవున్నైతే ఆ కశ్యపుడు కన్నులారా చూసే ఆ అడవిలో. బ్రహ్మదేవున్నైతే ఆ కశ్యపుడు కన్నులారా చూసే ఆ అడవిలో.
గాని నా చావు హరునితోటి గాని నా చావు నరునితోటి గాని నా చావు హరినితోటి గాని నా చావు మృగాలతోటి గాని ఈ లోకాన మృత్యువు రావద్దనే ఆ కశ్యపుడు మృగాలతోటి గాని ఈ లోకాన మృత్యువు రావద్దనే ఆ కశ్యపుడు
హిరణ్యకశ్యపుని బాధలు భరించాక సురలు అంతా గూడి శ్రీహరి చెంతకు వేగమే పోయి మొరపెట్టుకున్నారు. హిరణ్యకశ్యపుని బాధలు భరించాక సురలు అంతా గూడి శ్రీహరి చెంతకు వేగమే పోయి మొరపెట్టుకున్నారు. హిరణ్యకశ్యపుని ఆ బాధలకు తాళలేక ఉన్నాము ఓ శ్రీహరి. పాపకారి వాడు మమ్ముల చిత్రహింసలు కూడా పెడుతున్నాడు. కాపాడరావయ్య కగవాహన మమ్ము కరుణ సముద్రుడ కమల నాభరావ సేతులెత్తి సురలు శరణంటూ వేడిరి. కాపాడరావయ్య కగవాహన మమ్ము కరుణ సముద్రుడ కమల నాభరావ సేతులెత్తి సురలు శరణంటూ వేడిరి. అట్టి మాటలు విన్నాడు ఆ శ్రీహరి ఏమంట ఉన్నాడు ఆ శ్రీహరి. వాని పాపం పండెను ఆ కశ్యపుని కొన్ని రోజుల దాకా మీరు ఆగాలే. శ్రీహరి సంగతి అక్కడ ఉండంగా భక్త ప్రహ్లాదుడు పెరుగుతా ఉన్నాడు. చదివియ బల్లల్ల చదివిస్తా ఉన్నారు. శ్రీహరి సంగతి అక్కడ ఉండంగా భక్త ప్రహ్లాదుడు పెరుగుతా ఉన్నాడు. చదివియ బల్లల్ల చదివిస్తా ఉన్నారు. గురువులు చెప్పిన పాఠము ఆ బాలుడు చదువుతలేడాయే ప్రహ్లాదుడు. ఏది చెప్పిన గాని ఆ బాలుడు నారాయణ నామాన్నే పఠిస్తుండు. అప్పుడు గురువులు భయపడతా ఉన్నారు. హిరణ్యకశ్యపుని చెంతకే వచ్చిరి. అయ్యా నీ పుత్రుడు చెప్పిన వినడాయే. అప్పుడు గురువులు భయపడతా ఉన్నారు. హిరణ్యకశ్యపుని చెంతకే వచ్చిరి. అయ్యా నీ పుత్రుడు చెప్పిన వినడాయే. ఏది చదువు మన్నా శ్రీహరి నామాన్నే చదువుతాడు ప్రహ్లాదుడు. అట్టి మాటలు విన్నాడు ఆ కశ్యపుడు కన్నులెర్రా చేసెను ఆ కశ్యపుడు. వరవరే ప్రహ్లాద నీ హరి ఎక్కడరా సర్వలోకాలకు నేనే దేవున్నానే నాకే మొక్కాలని కొడుకుతో చెప్పిండు. వరవరే ప్రహ్లాద నీ హరి ఎక్కడరా సర్వలోకాలకు నేనే దేవున్నానే నాకే మొక్కాలని కొడుకుతో చెప్పిండు. అప్పుడు ప్రహ్లాదుడు తన తండ్రితో ఏమంట ఉన్నాడమ్మో ప్రహ్లాదుడు. తండ్రి హరిలేంది ఈ ధరణిలో ఓ నాయన్న ఏ జీవి బతుకలేదే ఓ నాయన్న. అప్పుడు కశ్యపుడు కన్నులెర్రా చేసి భటులను విరిపించి ఏమంట ఉన్నాడు. గదిలోన బాలుని బంధించుమన్నాడు. ప్రహ్లాదుని జూడు చీకటి ఇంటిలోన భటులు అప్పుడైతే బంధించి వేసిరి. శ్రీహరి
శత్రుడైతే ఆ శ్రీహరి నాకు మిత్రుడేనే ఓ నాయనా. నీకు శత్రుడైతే ఆ శ్రీహరి నాకు మిత్రుడేనే ఓ నాయనా. ఎంత చెప్పిన వినడు ప్రహ్లాదుడు హరినామం చేస్తాడమ్మో ఆ బాలుడు. ఎంత చెప్పిన వినడు ప్రహ్లాదుడు హరినామం చేస్తాడమ్మో ఆ బాలుడు. భక్త ప్రహ్లాదుని ఏనుగులతో దొక్కించే భగ్గున మండేటి అగ్నిలో వేసిండు కాలకూట విషం తాగించే బాలునికి. కాలకూట విషం తాగించే బాలునికి కాలకూట విషం తాగించే బాలునికి. భక్త ప్రహ్లాదుని ఏనుగులతో దొక్కించే భగ్గున మండేటి అగ్నిలో వేసిండు కాలకూట విషం తాగించే బాలునికి. కాలకూట విషం తాగించే బాలునికి కాలకూట విషం తాగించే బాలునికి. సముద్రమందున బాలుని పడవేసి రమ్మన్నాడు ఆ కశ్యపుడు. సముద్రమందున బాలుని పడవేసి రమ్మన్నాడు ఆ కశ్యపుడు. హరి వచ్చి కాపాడేను ఆ బాలుని ఇంటికే పంపించెను ఆ బాలుని. హరి వచ్చి కాపాడెను ఆ బాలుని ఇంటికే పంపించెను ఆ బాలుని. ఇగలాభం లేదాని హిరణ్య కశ్యపుడు శ్రీహరి అంటూ చూస్తానంటాడు వాడు. హిరణ్య కశ్యపుడు ఏమంట ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు ఏమంట ఉన్నాడు హిరణ్యకశ్యపుడు ఏమంట ఉన్నాడు. ఇగలాభం లేదాని హిరణ్య కశ్యపుడు శ్రీహరి అంటూ చూస్తానంటాడు వాడు. హిరణ్య కశ్యపుడు ఏమంట ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు ఏమంట ఉన్నాడు హిరణ్యకశ్యపుడు ఏమంట ఒరే వారే ఎక్కడరా ప్రహ్లాదా నీ శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పురా నీ శ్రీహరి. ఎక్కడ ప్రహ్లాద నీ శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పురా నీ శ్రీహరి. ఈ ఉక్కు స్తంభంలోనా నీ శ్రీహరి ఉన్నాడో చెప్పుతావా ఓ ప్రహ్లాదా. ఈ ఉక్కు స్తంభంలో నా నీ శ్రీహరి ఉన్నాడో చెప్పుతావా ఓ ప్రహ్లాద. అప్పుడు ప్రహ్లాదుడేమంట ఉన్నాడు. అందుగలడు హరి ఇందు లేడని హరి ఎందెందు వెతికినా అందున్నాడు హరి. ఎందెందు వెతికినా అందున్నాడు హరి ఎందెందు వెతికినా అందున్నాడు హరి. అప్పుడు ప్రహ్లాదుడేమంట ఉన్నాడు. అందుగలడు హరి ఇందు లేడని హరి ఎందెందు వెతికినా అందున్నాడు హరి. ఎందెందు వెతికినా అందున్నాడు హరి ఎందెందు వెతికినా అందున్నాడు ఈ హరి. ప్రపంచమంతా నిండి శ్రీహరి పంచభూతాలలోన మరి ఉన్నాడు. ప్రపంచమంతా నిండే శ్రీహరి పంచభూతాలలోన మరి ఉన్నాడు. 84 లక్షల ఈ జీవుల్లో నిండి ఉన్నాడు శ్రీపతి ఓ నాయనా. 84 లక్షల ఈ జీవుల్లో నిండి ఉన్నాడు శ్రీపతి ఓ నాయనా. భక్త ప్రహ్లాదుని మాటలే విన్నాడు. కన్నులెర్రా చేసే హిరణ్య కశ్యపుడు గర్జించి కశ్యపుడు గద చేత పట్టిండు. గర్జించి కశ్యపుడు గద చేత పట్టిండు గర్జించి కశ్యపుడు గద చేత పట్టిండు. భక్త ప్రహ్లాదుని మాటలే విన్నాడు. కన్నులెర్రా చేసే హిరణ్య కశ్యపుడు గర్జించి కశ్యపుడు గద చేత పట్టిండు. గర్జించి కశ్యపుడు గద చేత పట్టిండు గర్జించి కశ్యపుడు గద చేత అరెరే ఉక్కు స్తంభాన్ని కూడా ఆ కశ్యపుడు ఉరికి పగలా కొట్టెను ఆ కశ్యపుడు. ఉక్కు స్తంభాన్ని కూడా కశ్యపుడు ఉరికి పగలా కొట్టెను ఆ కశ్యపుడు. పెలపేల విరిగేనమ్మో ఆ స్తంభము శ్రీహరే పుట్టెనమ్మో ఆ స్తంభాన. పెలపెల విరిగేనమ్మో ఆ స్తంభము శ్రీహరే పుట్టెనమ్మో ఆ స్తంభాన. అరెరే ఉక్కు స్తంభంలోన ఉగ్ర నరసింహుడే గలమెత్తి శ్రీహరి గర్జించుతున్నాడు. చెట్లు గుట్టాలన్నీ గడగడ వణికేను. చెట్లు గుట్టాలన్నీ గడగడ వణికేను చెట్లు గుట్టాలన్నీ గడగడ వణికేను. ఉక్కు స్తంభంలోన ఉగ్ర నరసింహుడే గలమెత్తి శ్రీహరి గర్జించుతున్నాడు. చెట్లు గుట్టాలన్నీ గడగడ వణికేను. చెట్లు గుట్టాలన్నీ గడగడ వణికేను చెట్లు గుట్టాలన్నీ గడగడ వణికేను. ఆకాశమంతా కూడా ఆ గర్జనకు అగులు పడతా ఉన్నది ఆ క్షణమందు. ఆకాశమంతా కూడా గర్జనకు అగులు పడతా ఉన్నది ఆ అరెరే భూదేవి అంతా కూడా ఆ గర్జనకు బుగులు పడతా ఉన్నది ఆ క్షణమందు. భూదేవి అంతా కూడా గర్జనకు బుగులు
ఉక్కు స్తంభంలోన ఉగ్ర నరసింహుడై ఊగుతున్నాడు హరి ఉరికత్త ఉన్నాడు హిరణ్యకశపుణ్ణి అందుకున్నాడు హరి హిరణ్యకశపుణ్ణి అందుకున్నాడు హరి హిరణ్యకశపుణ్ణి అందుకున్నాడు హరి ఉక్కు స్తంభంలోన ఉగ్ర నరసింహుడై ఊగుతున్నాడు హరి ఉరికత్త ఉన్నాడు హిరణ్యకశపుణ్ణి అందుకున్నాడు హరి హిరణ్యకశపుణ్ణి అందుకున్నాడు హరి హిరణ్యకశపుణ్ణి అందుకున్నాడు హరి మెడలు అందుకున్నాడు ఆ కశ్యపుని తొడల మీదేసుకునే ఆ కశ్యపుని మెడలు అందుకున్నాడు ఆ కశ్యపుని తొడల మీదేసుకునే ఆ కశ్యపుని కడప మీద చూడు నరసింహుడు కదలకుంటానైతే కూసున్నాడు కడప మీద చూడు నరసింహుడు కదలకుంటానైతే కూసున్నాడు ఉక్కు గోళ్ళను వెంచి హిరణ్యకశపుని ఉదరాన్ని చీల్చెండు పేగులే తీసిండు పేగులన్నీ తీసి మెడలేసుకున్నాడు పేగులన్నీ తీసి మెడలేసుకున్నాడు పేగులన్నీ తీసి మెడలేసుకున్నాడు ఉక్కు గోళ్ళను వెంచి హిరణ్యకశపుని ఉదరాన్ని చీల్చెండు పేగులే తీసిండు పేగులన్నీ తీసి మెడలేసుకున్నాడు పేగులన్నీ తీసి మెడలేసుకున్నాడు పేగులన్నీ తీసి మెడలేసుకున్నాడు హిరణ్యకశ్యపుని ఆ నెత్తూరు ఏరులయ్యి పారెను ఆ కాలాన హిరణ్యకశ్యపుని ఆ నెత్తురు ఏరులయ్యి పారెను ఆ కాలాన గోగుపు దండలు లేవని పేగులను మెడలేసుకొని కూడా గర్జించిండు ధర్మపురిలో వెలిసెను నరసింహుడు ధర్మాన్ని రక్షించెను నరసింహుడు ముక్కోటి దేవుళ్ళే మొక్కి దీవించిరి శాంతించు నరసింహ చాలించు కోపంబు చేతులే ఎత్తిరి శరణంటూ వేడిరి చేతులే ఎత్తిరి శరణంటూ వేడిరి చేతులే ఎత్తిరి శరణంటూ వేడిరి ముక్కోటి దేవుళ్ళే మొక్కి దీవించిరి శాంతించు నరసింహ చాలించు కోపంబు చేతులే ఎత్తిరి శరణంటూ వేడిరి చేతులే ఎత్తిరి శరణంటూ వేడిరి చేతులే ఎత్తిరి శరణంటూ వేడిరి ఎంత వేడిన గాని నరసింహుడు శాంతించుతాలేడు నరసింహుడు ఎంత వేడిన గాని నరసింహుడు శాంతించుతాలేడు నరసింహుడు ప్రహ్లాదుని పిలిచి ఆ దేవుళ్ళు వేడుకొమ్మని చెప్పిరి ఆ దేవుళ్ళు ప్రహ్లాదుని పిలిచి ఆ దేవుళ్ళు వేడుకొమ్మని చెప్పిరి ఆ దేవుళ్ళు బాల ప్రహ్లాదుని భక్తిని మెచ్చేను నరులనుగా పాడే నరసింహుడై వెలిసే యాదగిరి గుట్టపై ఆది దేవుడయ్యే యాదగిరి గుట్టపై ఆది దేవుడయ్యే యాదగిరి గుట్టపై ఆది దేవుడయ్యే బాల ప్రహ్లాదుని భక్తిని మెచ్చేను నరులనుగా పాడే నరసింహుడై వెలిసే యాదగిరి గుట్టపై ఆది దేవుడయ్యే యాదగిరి గుట్టపై ఆది దేవుడయ్యే యాదగిరి గుట్టపై ఆది దేవుడయ్యే యాదగిరిలో వెలిసేను ఈ భక్తుల ఆదుకుంటా ఉన్నాడు నరసింహుడై యాదగిరిలో వెలిసెను ఈ భక్తుల ఆదుకుంటా ఉన్నాడు నరసింహుడై ధర్మాపురిలో వెలిసేను నరసింహుడై ధర్మాన్ని రక్షించెను నరసింహుడై ధర్మపురిలో వెలిసెను నరసింహుడై ధర్మాన్ని రక్షించెను నరసింహుడై యాదగిరి గుట్టపై దయగల్ల దేవుడై కోరిన భక్తులకు కోటి వరాలిచ్చే భక్తితో కొలిచిన భాగ్యాలనిస్తుండు భక్తితో కొలిచిన భాగ్యాలనిస్తుండు భక్తితో కొలిచిన భాగ్యాలనిస్తుండు యాదగిరి గుట్టపై